200 యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని, ఇంకా చేనేత వస్త్రాలపైన జీఎస్టీ ఇబ్బందులు ఉన్నాయి. మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జీఎస్టీ రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం. ఇంతేకాకుండా థ్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తున్నాం. ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి 25,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది. స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ పైన నేను హామీ ఇచ్చా. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈ రోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తాను. పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా. అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. ట్రిపుల్ ఇంజిన్ సర్కార్, రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట, అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంగళగిరి గల్లీలో మీ లోకేష్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది, మనకి శాశ్వత భూ హక్కు కల్పించే పట్టాలు మనకు కావాలని. ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఇమ్మీడియట్ గా ఫైల్ ప్రాసెస్ చేయండి, కేబినెట్ కి తీసుకురానని మంగళగిరి దయ వల్ల రాష్ట్రం మొత్తానికి ఈ రోజు ఒక జియో వచ్చింది. సార్ ఇక్కడున్న అధికారుల సహకారంతో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సహకారంతో ఎప్పుడు లేని విధంగా 1000 కోట్ల విలువైన భూమి మొదటి విడతలో 3,000 కుటుంబాలకి గౌరవంగా బట్టలు పెట్టి పసుపు కుంకాలతో మేము పట్టాలు అందించాం సార్. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను సార్, ఇక్కడున్న 3 పార్టీలు మేము కలిసికట్టుకెళ్ళి ప్రతి గడప తొక్కి కొలతలు తీసుకున్నాం. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం ఒక్క గ్లాసు నీరు కూడా మన కార్యకర్తలు తీసుకోలేదు. అంటే ప్రజల గురించి ఆలోచించారు తప్ప సొంత ప్రయోజనాల గురించి ఆలోచించలేదు. చంద్రబాబు నాయుడు గారి సహకారంతో 31 కమ్యూనిటీ హాల్స్ కడుతున్నాం. పిఎం సూర్య గారి కింద సార్ 1000 కనెక్షన్లు ఇప్పటికి ఏర్పాటు చేశాం. నాకు తెలుసు మీరు ఇచ్చిన టార్గెట్ కి 1000 నథింగ్ సార్, 20,000 చేయాలని మీరు చెప్పారు. తప్పనిసరిగా 20,000 చేసి మంగళగిరి మీకు కానుకగా మేము అందిస్తాం సార్. మోడల్ లైబ్రరీ పనులు జరుగుతున్నాయి. మంగళగిరి తెనాలి రోడ్ గతంలో చాలా అధ్వానంగా ఉండేది, రోడ్ వేసాం. ప్రత్యేకంగా 4 లేన్ రోడ్లు కూడా పనులు త్వరలో ప్రారంభిస్తున్నాం. మంగళగిరి పట్టణంలో మహాప్రస్థానం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా సార్ సుమారుగా 100 శ్మశానాలు కూడా అభివృద్ధి చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా లీప్ స్కూల్ గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారితో పోటీపడి నిడమరలో సార్ ఓపెనింగ్ ని మళ్ళీ తిరిగి మిమ్మల్ని పిలుస్తాం. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక లీప్